పశ్చిమ ప్రకాశం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో మండు టెండాన్ని మించిపోతుంది పొలిటికల్ హీట్. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ప్రత్యర్థులు హై పిచ్ లో మాటల యుద్ధానికి దిగుతున్నారు. వలస అభ్యర్థిని వచ్చిన చోటికే పంపించాలని ఒకరు, వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారిన వ్యక్తిని దూరం పెట్టాలంటూ మరొకరు ప్రజల్లోకి వెళ్తున్నారు. దీంతో ఇద్దరు నేతల మధ్య ఓ రేంజ్ లో ఉంది ఫైట్. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం? లెట్స్ వాచ్. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ప్రధాన పార్టీల ప్రచారంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అనూహ్యంగా మారిపోతోంది గిద్దలూరు రాజకీయం. లోకల్ నాన్ లోకల్ అంశాన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చేశారు. ఇదే అంశాన్ని ఇద్దరు నేతలు ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఎక్కువసార్లు కాంగ్రెస్, రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ గెలిచాయి. ప్రస్తుతం వైసీపీ అడ్డాగా ఉన్న గిద్దలూరులో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి, ఇటు వైసీపీ అభ్యర్థిగా మార్కాపురం ఎమ్మెల్యే కె నాగార్జునరెడ్డి ఇక్కడ పోటీ పడుతున్నారు. 2014-2019 ఎన్నికల్లో గిద్దలూరులో జెండా పాతిన వైసీపీకి ఈసారి ఎదురుగాలి వీస్తోందన్న టాక్ వినబడుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన అన్నా రాంబాబు ఆ భయంతోనే వ్యూహాత్మకంగా మార్కాపురం షిఫ్ట్ అయ్యి అక్కడి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి గిద్దలూరు వచ్చేలా చేశారనే చర్చ నడుస్తోంది. టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి లోకల్ క్యాండిడేట్ కావడంతో నియోజకవర్గ ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతున్నారని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి నాగార్జునరెడ్డి నాన్ లోకల్ కావడం వైసీపీకి మైనస్గా మారబోతోందనే టాక్ నడుస్తుండగా, మరోవైపు వైసీపీలో అసంతృప్త నేతలు టీడీపీకి జై కొడుతున్నారు. నాగార్జునరెడ్డి మార్కాపురం నుంచి రాజకీయ అవసరాల కోసం గిద్దలూరు వచ్చారని, ఓడితే గిద్దలూరు వదిలి వెళ్తారని టీడీపీ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. తాను ఓడినా గెలిచినా గిద్దలూరులోనే ఉంటానని, తాను పక్కా లోకల్ అయితే ప్రత్యర్థి నాన్ లోకల్ అంటూ ప్రజలకు చెప్పుకొస్తున్నారు అశోక్ రెడ్డి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. అశోక్ రెడ్డి చేస్తున్న కామెంట్స్కి వైసీపీ అభ్యర్థి నాగార్జునరెడ్డి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. గిద్దలూరులో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని, హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నాగార్జునరెడ్డి ధీటుగా సమాధానమిస్తున్నారు. అయితే 2014 నుంచి 2019 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో జరిగిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి అంటున్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన అశోక్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ అప్పట్లో అధికారంలోకి వచ్చిన టీడీపీలో చేరి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయి కల్పనారెడ్డి గిద్దలూరు టీడీపీ టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో ఆమె వైసీపీలోకి వెళతారన్న ప్రచారం జరిగింది. అయితే అధిష్టానం నుంచి ఏదో హామీ లభించడంతో ఆ ఆలోచన విరమించుకున్నారట సాయి కల్పనారెడ్డి. అశోక్ రెడ్డికి ఆమె స్వయాన బంధువు. తనకు సీటు దక్కకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పిన సాయి కల్పన ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. తన అనుచరులను అశోక్ రెడ్డికి మద్దతుగా పనిచేయాలని పురమాయించారు. దాంతో అశోక్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గండం తప్పినట్లయింది. మరోవైపు చీరాలకు చెందిన ఆమంచి స్వాములు జనసేన టికెట్తో గిద్దలూరు నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు. సీటు దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కొన్ని రోజులు హడావుడి చేసి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. దానికి తోడు గిద్దలూరు టీడీపీలోని అసంతృప్త నేతలు కూడా కూల్ అవ్వడం అశోక్ రెడ్డికి ప్లస్ పాయింట్గా కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొమరోలు మండలానికి చెందిన వైసీపీ నేత కామూరు రమణారెడ్డి టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో తన బంధువైన టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డికి మద్దతుగా పనిచేస్తుండడం గిద్దలూరులో టీడీపీకి కలిసొస్తున్న మరో అంశం. వైసీపీ అభ్యర్థి నాగార్జునరెడ్డి నాన్ లోకల్ ఫీలింగ్ని పోగొట్టుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపైనే డిపెండ్ అయ్యారు. స్థానికంగా పలుకుబడి, సొంత వర్గం లేకపోవడం ఆయనకు మైనస్గా మారాయి. అధికార వైసీపీలో పలువురు నేతలు లోపాయికారిగా టీడీపీకి సపోర్ట్ చేస్తుండటంతో నాగార్జునరెడ్డి వర్గానికి కోవర్టుల భయం పట్టుకుందట. కుందూరు సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి తెర వెనుక అన్నీ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితాలు రాకపోవడం వైసీపీని కలవరపెడుతోంది. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గిద్దలూరులో కొందరు టీడీపీ నాయకులకు గాలం వేయాలని చూస్తున్నా ఆయన కూడా నాన్ లోకల్ అవడంతో ఆ ప్రయత్నాలేవీ ఫలించడం లేదట.
అర్ధవీడు మండలంలోని టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు జరిగినా వాటి వెనుక పెద్ద ఎత్తున నగదు చేతులు మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో పట్టు నిలబెట్టుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది వైసీపీ. కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాలకు కుందూరు నాగార్జునరెడ్డి మామ, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మిగతా 3 మండలాల్లో కొందరు నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు. మొత్తం మీద నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవడానికి వైసీపీ అన్ని ప్రయోగాలు చేస్తోంది. అధికార పార్టీ ఎన్ని పిల్లి మొగ్గలేసినా అభ్యర్థి నాన్ లోకల్ కావడం, వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమను గెలిపిస్తుందన్న ధీమా టీడీపీలో కనిపిస్తోంది. చూడాలి మరి గిద్దలూరులో లోకల్ నాన్ లోకల్ ఫైట్ ఎవరికి కలిసి వస్తుందో.